హాయ్ అండి. చాలా రోజులైపోయింది వీడియో పోస్ట్ చేసి. హాలిడేస్కి రావటం, తర్వాత పిల్లలకి హెల్త్ బాగోకుండా అట్లా అట్లా గడిచిపోయింది అనమాట. సో చాలా రోజుల తర్వాత మన వీడియో అయితే మనం ఇప్పటి నుంచి మళ్ళీ రెగ్యులర్గా పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తాను. సో ఈరోజు మన రెసిపీ వచ్చేసి హాట్ సమ్మర్లో మనకి కూల్గా అనిపించే ఒక మంచి రెసిపీ అనమాట, ఫ్రూట్ కస్టర్డ్. ఆల్మోస్ట్ అందరికీ ఐడియా ఉన్నదే. సో నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈ వీడియోలో నేను ప్రెజెంట్ చేస్తాను. ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి. ఈ ప్రాసెస్కి ఫస్ట్గా నేను ఒక 1/2 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను అనమాట. ఆ పాలని మనం కాచి చల్లగా ఉన్న పాలు కొంచెం విడిగా తీసుకొని దాంట్లో ఒక 3 నుంచి 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ అనమాట. అందరికీ తెలిసిందే, ఈజీగా అవైలబుల్లో ఉంటుంది. సో పాలు కొంచెం ఒక పొంగు అలా వచ్చి రాకముందే దాంట్లో ఒక 3 to 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ అనమాట. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. స్వీట్ కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకో 2 స్పూన్స్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు. లేదు మాకు మైల్డ్గా ఉంటే చాలనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు పాలు కొంచెం ఒక పొంగొచ్చిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలు ఉన్నాయి కదా, అవి కొంచెం కొంచెంగా వేసి కలుపుకొని థిక్ టెక్స్చర్ వచ్చేలాగా మనం కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఎక్కడ లమ్స్ అనేవి ఫామ్ అవ్వకుండా కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, కొంతసేపటికి కొంచెం థిక్ అయిపోతుంది. ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపి దించిన తర్వాత ఒక 2 to 3 డ్రాప్స్ వెనిలా ఎసెన్స్ అనమాట, ఫ్లేవర్ కోసం. కొంతమందికి ఆ పాల స్మెల్ పడదు. సో వెనిలా ఎసెన్స్ ఒక 2 to 3 డ్రాప్స్ వేసుకుంటే ఆ స్మెల్ అనేది రాకుండా ఉండిద్ది. ఈ పాలు బాగా చల్లారిపోయిన తర్వాత మనకు నచ్చినట్టు ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ మనకి ఏవి అవైలబుల్లో ఉంటే అవి వేసుకోవచ్చు. సిట్రస్ ఫ్రూట్స్ ఒక్కటి మనం అవాయిడ్ చేస్తే బాగుండిద్ది అనమాట. దీనికి అది అంత సెట్ అవ్వదు కాంబినేషన్. సో నేనైతే యాపిల్, పొమోగ్రానైట్, గ్రేప్స్, కాజు, కిస్మిస్ ఇట్లా నాకు అవైలబుల్లో ఉన్నవన్నీ నేను వేసుకున్నాను. సో ఒకసారి మొత్తాన్ని మనం బాగా మిక్స్ చేసేసుకొని ఇదంతా మనకి కూల్ అయ్యి సెట్ అవ్వడం కోసం మనం ఒక 1 or 2 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి చూసారా, నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టాను, డీప్లో పెట్టాను, టెంపరేచర్ తగ్గించి, ఎందుకంటే మరి గడ్డ కట్టేసేయకుండా. దీన్ని మనం కూల్ అయిన తర్వాత తీసి సర్వ్ చేసుకుంటే చల్లగా ఫ్రూట్ ఫ్లేవర్ అసలు నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది అనమాట. మనం ఎండకెళ్ళి వచ్చి దీన్ని మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత వచ్చి అలా తింటే ఆ తిన్న ఒక్క స్పూన్ అమృతమే అనిపించిద్ది, అంత బాగుండిద్ది. నాకు వచ్చేసరికి పాలు కొంచెం నేను ఇంకొంచెం కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసి ఉండాల్సింది. మీకు కావాలి ఇంకా థిక్గా కావాలనుకుంటే థిక్గా చేసుకోవచ్చు. నేను కొంచెం వాటరీ కన్సిస్టెన్సీలోనే ఆగిపోయింది అది. సో ఇదండి మనం ఈజీగా సింపుల్గా చేసుకునే మన ఫ్రూట్ కస్టర్డ్ అనమాట. చాలా ఈజీ అయిపోయింది. ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే పెద్ద టైం ఏం పట్టదు. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.